జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. ఒకప్పుడు మౌలిక సదుపాయాల లేమి, ఉపాధ్యాయుల కొరతతో వెనుకబడిన సర్కార్ బడులు నేడు విద్యా ప్రమాణాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణల ఫలితంగా ఈ పాఠశాలలు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మారుతున్నాయి. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన కోసం ఐఎఫ్బి ప్యానెల్స్, అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆహ్లాదకరమైన విద్యా వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ సానుకూల మార్పులను గమనిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ల నుంచి విడిపించి మరీ ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తుండటంతో అడ్మిషన్లు మునుపెన్నడూ లేని విధంగా గణనీయంగా పెరిగాయి. కేవలం వసతుల్లోనే కాకుండా అకాడమిక్ ఫలితాల్లోనూ సర్కార్ విద్యార్థులు సత్తా చాటుతున్నారు. గుంటూరు నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా టాప్ మార్కులతో నగర స్థాయిలోని ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకుంటున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ మరియు సన్న బియ్యంతో కూడిన నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఏకంగా దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలకు పంపిస్తూ వారిలో ప్రభుత్వం మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ విద్యా విప్లవంలో ప్రధాన మైలురాయి ఉపాధ్యాయుల కొరతను తీర్చడం. మెగా డిఎస్సి ద్వారా అత్యంత అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించడంతో బోధన మరింత బలోపేతమైంది. మౌలిక వసతులు, సమర్థులైన ఉపాధ్యాయులు తోడవడంతో నేడు ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు పూర్తి నమ్మకం ఏర్పడిందని, కూటమి ప్రభుత్వ విద్యా సంస్కరణలు క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.